ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే లో బర్డ్స్ అనేది ఏంటంటే వర్షాకాలంలో బీడింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి వీడియో అయితే మొత్తం చెప్పడం జరుగుతుందండి. మీరు ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే ఏంటంటే మీ దగ్గర ఈజీగా బీడింగ్ అయితే చేయొచ్చండి. ఎందుకంటే సీజన్ అనేది ఏంటంటే ఈ లో బర్డ్స్ బీడింగ్ అయ్యే సీజను వర్షాకాలం శీతాకాలం బాగా బీడింగ్ అయితే అవుతాయండి. బట్ బీడింగ్లో అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే మీ దగ్గర బీడింగ్ అవ్వకపోవచ్చు. ఇంకా చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు, భయ్య మా దగ్గర బీడింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి. బట్ అలాంటి వాళ్ళు అయితే మాత్రం వీడియో లాస్ట్లో చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ మనం బీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే లో బర్డ్స్ అనేది ఇంటికి తెచ్చుకుంటాం కదండి. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మేల్ ఫీమేల్ అనేది ఫుల్ యాక్టివ్గా ఉండాలండి. అంటే మేల్ డల్గా ఉన్నా ఫీమేల్ డల్గా ఉన్నా సరే మీకు అనేది బీడింగ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన బీడింగ్ కావాలంటే రెండు ఫుల్ యాక్టివ్గా ఉండాలి. ఈ రెండు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటేనే చక్కగా మీకు బీడింగ్ అయితే అవుతాయి. అలాగే బీడింగ్ అయిన తర్వాత ఎగ్స్ కూడా పెట్టి ఎగ్స్ని పిల్లలు చేస్తాయి. ఇప్పుడు ఇందులో మేల్ కానీ యాక్టివ్గా లేకపోయినా సరే ఫీమేల్ యాక్టివ్ లేకపోయినా సరే మాత్రాన ఇవన్నీ బీడింగ్ అవ్వడం అనేది కష్టం. కొన్నిసార్లు బీడింగ్ అయితే అవ్వవు. లేదు భయ్య మా దగ్గర పర్ఫెక్ట్గా బీడింగ్ అవుతుంది, పర్ఫెక్ట్గా మా దగ్గర మేల్ ఫీమేల్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయంటే మాత్రాన ఫస్ట్ అది చూడండి. మీ దగ్గర ఉన్నది మేల్స్ ఫీమేల్స్ మీ దగ్గర ఉండి అడల్టా సెమీ అడల్టా లేదంటే మీ దగ్గర చిక్స్ ఉన్నాయా చూసుకోండి. ఎందుకంటే మీరు కొని తెచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళని అడగండి, భయ్య ఏంటంటే మేము ఎలా బీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నాం భయ్య, మాకు అనేది బీడింగ్ ప్లేస్ కావాలంటే వాళ్ళ కేసులు ఉన్నట్టంటే పెద్ద సైజ్ ఏమి ఉంటాయి, తీసి మీకు ఇస్తారు. ఎలా కాకుండా మీరు ఏదైతే చిన్న సైజ్ తెచ్చుకోవాలంటే ఒక నెల పిల్లలు 2 నెలల పిల్లలు తెచ్చుకొని అవి బీడింగ్ అవ్వమంటే అవి బీడింగ్ అయితే అవ్వండి. మీకు అనేది మ్యాక్సిమం బీడింగ్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యి పర్ఫెక్ట్గా మీకు ఎక్స్పెక్ట్ పిల్లలు చేయాలంటే మాత్రం ఈ లో బర్డ్స్ అనేది కంపల్సరీ 6 months అనేది ఏజ్ అనేది దాటాలి. 6 months దాటిన తర్వాత అనేది మీకు అంత ముందు కూడా బీడింగ్ అవుతాయి. బట్ మీకు బీడింగ్ అయినా సరే పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్గా పిల్లలు తీసే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ఎక్కడేంటంటే ఇప్పుడు 100 దాటలేదంటే 50% 3 నెలలు బీడింగ్ అయ్యేవి. కానీ 6 months బీడింగ్ అయ్యే మాత్రం కన్ఫామ్గా మీకు అనేది చక్కగా ఎక్స్ పెడితే చక్కగా మీకు పిల్లలు చేస్తాయి. మీకు ఈ సీజన్లో అనేది చక్కగా బీడింగ్ అయ్యే అవకాశాలు ఏంటంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఏంటంటే పెద్ద సైజే కాదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫుల్ యాక్టివ్ ఉన్నది చూసుకోండి. నెక్స్ట్ మనకి బీడింగ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం అనేది కొండలు అనేది పాట్స్ అనేది ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దానికి అనేది బీడింగ్ సీజన్ అనేది వచ్చింది అనుకోండి, లోపల మేలు ఫీమేల్స్కి చక్కగా బీడింగ్ అయ్యే అవకాశాలు దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఫస్ట్గా ఏం చెక్ చేస్తే కొండ చెక్ చేస్తాయి. మెయిన్గా మీరు అనేది కొండ కంపల్సరీ పెట్టాలి. బీడింగ్ పాట్స్లో అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మనం బీడింగ్ పాట్స్ అనేది మీ కేజీలో అనేది కంపల్సరీ బీడింగ్ పాట్స్ ఉంటేనే మాత్రమే ఈ బీడింగ్ చేస్తాయి. ఫస్ట్ ఆ పాట్లోకి వెళ్ళి పాట్ చెక్ చేసుకొని ఫీమేల్ మేల్ చెక్ చేసుకొని ఓకే పర్వాలేదు ఇక్కడ బాగుంది అంటే మాత్రమే అప్పుడు బీడింగ్ అవుతాయి. ఫస్ట్ బీడింగ్ అయ్యి పాట్స్లోకి అయితే వెళ్ళవండి. పాట్స్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే బీడింగ్ అవుతాయి. పాట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు క్యాల్షియం సుద్దలు అయితే అమ్ముతారు. మీకు పెట్ షాప్స్లో కానీ అక్వేరియం షాప్స్లో కానీ క్యాల్షియం సుద్దలు అమ్ముతారు. మీకు కట్టెల బండి దొరికితే ఇంకా మంచిది. అంటే కొన్ని ఏరియాస్ అంటే కట్టెల బండి దొరకట్లేదు. బట్ కట్టెల బండి దొరకకపోయినా సరే క్యాల్షియం సుద్దలు అయితే దొరుకుతున్నాయి మీకు పెట్ షాప్స్లో కానీ అక్వేరియం షాప్స్లో కానీ. ఇది రెండాట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే క్యాల్షియం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే మనం పెట్టే ఫుడ్లో ప్రతి దాంట్లో కూడా క్యాల్షియం ఉంటుందంటే ఉండదు, డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలియదు ఉంది ఫుడ్స్ అన్నీ కూడా కల్తీ అయిపోయాయి. దానికోసం వీళ్ళకి క్యాల్షియం అనేది కంపల్సరీ అవసరం కాబట్టి ఎక్స్పెక్టెడ్ అప్పుడు మీరు కంపల్సరీ కట్ల బోన్ కానీ లేదంటే మీరు అనేది క్యాల్షియం సుద్దలు కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వర్షాకాలం బాగా చలి ఎక్కువ ఉంటుంది. నేను ఎండాకాలం మీకు చెప్పాను కొత్తిమీర వేయొద్దని చెప్పేసి. అంటే నా వీడియోస్ కానీ పాస్ సబ్స్క్రైబర్స్ అయితే పర్లేదు వీడియో అనేది అర్థమవుతూ ఉంటుంది. కానీ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఏంటంటే మనం బిఫోర్ వీడియోస్ ఏంటంటే ఎండాకాలంలో కొత్తిమీర అనేది కంటిన్యూగా పెట్టద్దని చెప్పాం. కానీ ఈ సీజన్లో మాత్రం కంపల్సరీ కూడా మీరు కొత్తిమీర పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తిమీర పెట్టుకోమని చెప్పేసి డైలీ పెట్టడం కాదండి. ఈరోజు కొత్తిమీర పెట్టారనుకోండి, రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి పెట్టుకోండి కొత్తిమీర. ఎందుకంటే మనకు అనేది బర్డ్స్ అనేది హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీడింగ్ అయిపోయి ఎక్స్పెక్ట్ అది కాదు మెయిన్ అట్లా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అవి స్ట్రెస్కి ఎక్కువ గురి అవ్వకుండా నెక్స్ట్ అంటే మోషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మాత్రం కొత్తిమీర అనేది రోజు విడిచి రోజు పెట్టుకుంటే మనకి మంచి యూజెస్ అయితే ఉంటాయి. కానీ కొత్తిమీర అయితే పెట్టుకోవచ్చు. ఎందుకు కొత్తిమీర పెట్టుకోవాలంటే ఈ కొత్తిమీర అంటే టైలర్ అంటే హీట్ జనరేట్ ఎక్కువ వద్ది. ఇప్పుడు బయట అనేది వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలకి అనేది కూలింగ్ అయిపోద్ది. అసలు ఈ బోర్డ్స్ అంటే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ముడిచిపోతాయి. అంటే బీడింగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటిలో మనం కొత్తిమీర పెట్టామనుకోండి, వీటిలో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ అంటే కొంచెం హీట్ అనేది జనరేట్ అయ్యి వీటికి అనేది బీడింగ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొత్తిమీర అయితే పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వర్షాకాలం వచ్చింది కదా బీడింగ్ అయిపోద్దాక బీడింగ్ సెక్షనే కదా ఇదంతా బీడింగ్ సీజనే కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇది బీడింగ్ సీజనే. కానీ బీడింగ్ సీజన్లో మాత్రం మనం అలా వర్షాకాలం బయట వదిలేయకూడదు. ఇట్లా అనేది గూడు కంపల్సరీ మూసుకోవాలి. మొత్తం చుట్టుపక్కల గూడు మొత్తం మూసే ఉండాలి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు అనేది మొబైల్ అయితే వేసాను.
మొబైల్ లైట్ వేసి మీకు వీడియోని తీయడం జరుగుతుంది. నేను కూడా గూడు మొత్తం మూసేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మార్నింగ్ వెళ్ళి వాటర్ చెక్ చేసుకొని ఫుడ్ చెక్ చేసుకొని తర్వాత గూడు మూసేస్తాను. వర్షం తగ్గి ఎండ వస్తేనే గూడు ఓపెన్లో ఉంటుంది. గూడు ఓపెన్లో ఉంటుందంటే ఏంటి, దాని మీద బరకాలు తీస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గూడు ఓపెన్లో ఉందంటే డోలు తీసేస్తాను కాదండి, పైన ఉన్న బరకాలు తీసేస్తాను. బరకాలు తీసి వీళ్ళకి అనేది ఎండ వచ్చినప్పుడు ఉంటుంది. కానీ వర్షాకాలం నెక్స్ట్ ఏంటంటే మా శీతాకాలం నెక్స్ట్ నైట్ టైం కూడా ఇట్లా గూడు అని మూసేస్తాం. మన బీడింగ్ సెక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నైట్ టైం కంపల్సరీ కూడా వీటి మీద ఏదైనా కప్పాలి. మనం ఏదైనా కప్పపోయాం అనుకోండి, నైట్ టైం మనం అనేది వీటి దగ్గర కాపలా కాయలేం కాబట్టి ఇవి డిస్టర్బ్ ఎక్కువ అవుతాయి. మీరు అడగచ్చు, భయ్య నైట్ టైం ఏం కప్ప డిస్టర్బ్ ఎందుకు అవుతాయి అంటే, ఈ నైట్ టైం మనం ఏంటనేది మామూలుగా మనం బయట వదిలేస్తాం కాబట్టి అనేది గూడులు అనేది అంటే ఏ పిల్లో లేదంటే ఏదో సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డిస్టర్బ్ అవుతాయి. ఈ డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే మరుసటి రోజు అయితే బీడింగ్ అయితే అవ్వవు. ఒకవేళ బీడింగ్ అయినా సరే ఎక్స్ పెట్టినా సరే ఎక్స్ని తోసడం జరుగుద్ది. దానివల్ల మీకు అర్థమైంది అనుకుంటున్నాండి. కంపల్సరీ కూడా నైట్ టైం అనేది మనం బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం నైట్ టైం అనేది వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక బీడింగ్ అనేది మీరు అడగచ్చు, భయ్య ఇట్లా బీడింగ్ గురించి ఎంత కష్టపడాలా వీటికి అనేది ఏంటంటే మాకు 600 కిలోలు దొరికేస్తున్నాయి భయ్య అంటే మాత్రాన మన దగ్గర ఒక్కసారి బీడింగ్ అయ్యి ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తే ఆనందమే వేరేగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది బీడింగ్ అవ్వక చాలామంది బాధపడుతున్నారు. కింద అంటే నా వీడియోస్ కింద చాలామంది కామెంట్లు చదవండి, మా దగ్గర తెచ్చి 4 రోజులు అవుతుంది భయ్య, 4 నెలలు అవుతుంది భయ్య, లేదంటే 2 సంవత్సరాలు అవుతుంది భయ్య, మా దగ్గర బీడింగ్ అవ్వట్లేదు అంటే ఆ బీడింగ్ అవ్వడానికి తెలియదు బాధ. ఒక్కసారి బీడింగ్ అయిందనుకోండి ఇంకా మనం ఇది ఆపినా ఆగదు. ఇంకా అంటే మన దగ్గర ఉన్నంత వరకు కూడా చక్కగా బీడింగ్ అవుతుంది, చక్కగా ఎక్స్ పెడితే చక్కగా పిల్లలు చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బీడింగ్ అవుతుంది, చక్కగా ఎక్స్ పెడితే చక్కగా పిల్లలు చేస్తాయి. ఒక్కసారి మన దగ్గర స్టార్ట్ అయిందనుకోండి కంటిన్యూగా పెడతాయి. కానీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఇంకా అలాగే బాధపడుతూ ఉంటాం మనం. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అండి. ఎందుకంటే మేమేం ప్రత్యేకంగా ఇల్లు ఫుడ్లు పెట్టి ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది ఏమి ఉండదండి. అందరూ చేసినట్టు మేమే చేస్తాం. బట్ ఏంటంటే మేము చేసే కొన్ని మిస్టేక్స్ అనేది ఏంటంటే ఆ మిస్టేక్స్ అనేది మళ్ళీ మేము ఏమంటారో రికవరీ చేసుకొని చక్కగా అనేది రిపీట్ అవ్వకుండా ఆ మిస్టేక్స్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు రాకుండా ఎలాగ రన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర చక్కగా బీడింగ్ అవుతున్నాయి. బట్ మీ దగ్గర మిస్టేక్స్ అవుతాయి కాబట్టి ఆ మిస్టేక్స్ ఒక నేను చెప్పే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు మార్చుకోండి. మీ దగ్గర కూడా చక్కగా బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్ పెడితే చక్కగా పిల్లలు చేస్తాయి. మీరు అనుకోవచ్చు, భయ్య అందరి దగ్గర అవుతున్నాయి భయ్య, నా దగ్గర ఎందుకు అవ్వట్లేదు, నీ దగ్గర కంపల్సరీ అవుతుంది, డెఫినెట్గా అవుతాయి మీ దగ్గర కూడా బీడింగ్ అనేది. ఎందుకంటే మేము పైనుంచి ఎక్కడి నుంచో రేర్ బీడ్స్ బీడింగ్ పేర్స్ లేదంటే ఎక్కడ దొరకడం బోర్డ్స్ తాట్లేదు, మీ దగ్గర ఉన్న బోర్డ్సే మేమే పెంచుతున్నాం. బట్ నేను చెప్పేది ఇదే, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవ్వట్లేదు మీ దగ్గర బీడింగ్ అనేది. డెఫినెట్గా ఈసారి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సరి చూసుకుని కావాలంటే మన ఛానల్లో చాలా బీడింగ్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ మీరు నైట్ టైం ఖాళీ అయితే, ఎందుకంటే మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు అందరూ బిజీగా ఉంటారు. బట్ నైట్ టైం అనేది మీకు కంపల్సరీ బీడింగ్ గురించి కావాలంటే మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ వీడియో మీకు అర్థమైతే డెఫినెట్గా అనేది వీడియో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నది అనేది. అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఇవి కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.